వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవంగా కోట్లాది మంది భక్తులు ఆరాధించి ప్రేమించే వెంకటేశ్వర స్వామి. మరి ఆయన్ని దర్శించుకోవటం అంటే జీవిత సాఫల్యంగా భావిస్తారు. ఆపదలో ఉన్న వాళ్ళకు ఆశ్రయం. కోరికల తీర్పు కోసం వచ్చే భక్తులు తిరుమల చేరి తలనీలాలు సమర్పించుకోవటం నుంచి హుండీలో వాళ్ళకి నచ్చిన కానుకలు వేయటం వరకు తమ భక్తి భావాన్ని వ్యక్తం చేస్తారు వీటి ద్వారా. అయితే ఇటీవల శ్రీవారి హుండీలో పడుతున్న కానుకలు తీవ్ర చర్చకే దారితీస్తున్నాయి. అసలు భక్తి పేరుతో సమర్పించాల్సిన దక్షిణను కొందరు భారంగా భావిస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా చెల్లని కరెన్సీ నోట్ల వ్యవహారం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అయితే 2016లో దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు జరిగింది. మరి దాని తర్వాత పాత నోట్లు 500 కానీ 1000 నోట్లో కానీ ఇప్పటికీ చలామణిలో లేవు, చలామణి నుంచి తప్పుకున్నాయి. మరి దాని తర్వాత నరేంద్ర మోదీ 2000 నోట్లను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరి ఈ క్రమంలో బ్యాంకుల్లో మార్చుకోలేకపోయారు కొంతమంది అప్పట్లో గడువు ఇచ్చినప్పటికీ. మరి వాళ్ళ వద్ద ఉన్న రద్దయిన నోట్లు హుండీలోకి చేరుతున్నాయని చెబుతున్నారు. భక్తి కానుకల రూపంలో సమర్పించిన అవి చట్టపరంగా ఖచ్చితంగా విలువలేని కాగితాలే కదా, మరి అట్లానే మిగిలిపోతున్నాయి. మరి గత కొన్నేళ్లలో ఇలా హుండీలో పేరుకుపోయిన రద్దయిన నోట్ల విలువ దాదాపు 400 కోట్లకు పైగా చేరుకుందని అంచనా. ఇవన్నీ భక్తులు సమర్పించినవే కావడంతో వాటిని పారబోయలేక, వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియలేక టీటీడీ దేవస్థానం సందిగ్ధంలో పడుతోంది. ఈ నోట్లను భద్రపరచడానికి కేవలం ప్రతి నెల సుమారు 2 లక్షల వరకు అదనపు వ్యయం అవుతోందని కూడా అక్కడి వాళ్ళు చెబుతున్నారు. అంటే భక్తి కానుకలే ఇప్పుడు సంస్థకు ఆర్థిక భారంగా మారిన పరిస్థితి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం రద్దయి నోట్లను మార్చుకునే గడువులు ముగిసిపోయిన తర్వాత అవి చెల్లుబాటు కాకపోవడంతోనే ఇప్పుడు వాటిని చట్టబద్ధంగా నగదుగా మార్చుకునే ఛాన్స్ లేదు. దీంతో అవి ఖచ్చితంగా నిల్వలుగానే మిగిలిపోతాయి. వీటి వల్ల దేనికి ఉపయోగం ఉండదు. భక్తులేదో మొక్కు తీర్చుకున్నామనే భావంతో హుండీలో వేసినా కూడా ఆర్థిక పరంగా వీటికి విలువ లేకపోవటం అనేది వాస్తవం. ఇదందరూ గ్రహించాలి. మరి పండితులు, ఆధ్యాత్మిక వర్గాలు ఈ అంశాన్ని ధార్మిక కోణంలో కూడా ప్రస్తావిస్తున్నాయి. మొక్కు అంటే భక్తితో శ్రద్ధతో సమర్పించే కానుక. అది స్వచ్ఛమైన మనసుతో ఇవ్వాలి, నిజమైన విలువలతో ఇవ్వాలని శాస్త్రాలు చెబుతాయి. పనికి రాని చల్లని కాగితాలు మీరు సమర్పించటం అంటే దేవుణ్ణి వంచినట్లే అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి అందరినీ ప్రార్థిస్తారు, మొక్కులు ఇస్తామని చెప్తారు. తీరా వాళ్ల కోరిక తీర్పంగానే మొక్కు చెల్లించే సమయంలో విలువలేని నోట్లు వేయటం వంటి అపచారం అని హెచ్చరిస్తున్నారు. ఇక కొందరు మాత్రం తమ వద్ద ఉన్న రద్దయిన నోట్లను వేరే విధంగా వినియోగించుకోలేక కనీసం దేవుడి హుండీలైనా వేస్తే మొక్కు తీర్చుకునే భావన కలుగుతుందని ఇలా చేస్తున్నాం అంటున్నారు. అయితే ఈ చర్యల వల్ల దేవస్థానానికి పరిపాలన, భద్రత, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. భక్తి ముసుగులో సమస్యను సంస్థపై మోపటం సరైంది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి హుండీ అంటే కేవలం డబ్బేసే పెట్టె కాదు, అది భక్తి, విశ్వాసానికి ప్రతీక. అందులో సమర్పించే ప్రతి కానుక పవిత్ర భావంతోనే ఉండాలి. చెల్లని నోట్లు వేసి మొక్కు తీర్చుకున్నామనే భావన కంటే విలువైన దాన్ని శ్రద్ధతో సమర్పించడం ద్వారా మాత్రమే నిజమైన భక్తి వ్యక్తమవుతుందని ఆధ్యాత్మిక వర్గాలు సూచిస్తున్నాయి. మరి భక్తులు ఇప్పటికైనా రద్దయిన నోట్లను అందులో వేయకుండా ఉంటే మంచిది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.